గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పొమిడి అండి. డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్గా అటామీ బిజినెస్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రోడక్ట్ వచ్చేసి అటామీ షాపింగ్ మాల్లో బ్యూటీ కేర్లో ఉన్నటువంటి హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్. సో మనకి ప్రజెంట్ ఇండియాలో అవైలబుల్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నింటిలో కల్లా తక్కువ ప్రైస్ తోటి ఎక్కువ పీవీ వస్తున్నటువంటి ప్రోడక్ట్. సో ఎవరైతే దీని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారో, అంటే తక్కువ వర్క్ తోటి ఎక్కువ పీవీ తీసుకోవచ్చు. పీవీ మీన్స్ మనీ. ఆటోమేటిక్గా ఎక్కువ మనీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతవరకు ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా నేనైతే చూడలేదండి. ఆల్మోస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసి 32 మంత్స్ అయిపోయింది. సో ఈ 32 మంత్స్లో కూడా కనీసం 1000 మంది కన్నా ఈ ప్రోడక్ట్ని అందజేస్తుంటాం. సో చాలా మంచి రిజల్ట్ ఇస్తున్నటువంటి ప్రోడక్టు, రియల్గా బాగున్నటువంటి ప్రోడక్టు, వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉన్నటువంటి ప్రోడక్టు. సో దీని గురించి చూస్తే సో ఇందులో ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అంటే హైలరోనిక్ యాసిడ్. ఇది ఏం చేస్తుంది అని అంటే స్కిన్లో ఆ మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయడానికి, ఎక్కువసేపు స్కిన్ హైడ్రేటెడ్గా ఉండటానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో మిగిలిన వాటికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ అదే. బయట మార్కెట్లో ఉన్నటువంటి ఏ ప్రోడక్ట్లో కూడా ఎటువంటి బెనిఫిట్ అనేది లేదు. సో ఏంటి హైలరోనిక్ యాసిడ్ అని అంటే ఒక షుగర్ ఫౌండ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో స్కిన్లో న్యాచురల్గా అది ఉంటుంది, బట్ దాన్ని యాక్టివ్గా ఉంచటానికి ఈ హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ అనేది ఇంకా మనకి బాగా ఉపయోగపడతా ఉంది. సో ఇది వాటర్ని అంటే మాయిశ్చరైజర్ని ఎక్కువసేపు మెయింటైన్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందనంటే ఎప్పుడైతే స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుందో స్కిన్ ప్రాబ్లమ్స్ని మనం దూరంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. సో స్కిన్ కనుక డ్రై అయిపోయింది అని అంటే త్వరగా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో అట్లా స్కిన్ హైడ్రేటెడ్గా ఉంచటానికి ఇది మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. స్కిన్ ఎక్కువసేపు మాయిశ్చరైజర్గా ఉండటానికి, హైడ్రేటెడ్గా ఉండటానికి ఈ హైలరోనిక్ యాసిడ్ అనేది మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇది ఎంత పవర్ఫుల్ అని అంటే ఇట్ హోల్డ్స్ ఏ 1000 times ఇట్స్ వెయిట్. సో దాని వెయిట్ ఏదైతే ఉందో దానికంటే కూడా 1000 రెట్లు ఎక్కువగా వాటర్ని అందులో స్టోర్ చేసి స్కిన్ మాయిశ్చర్గా హైడ్రేటెడ్గా ఉండటానికి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఏదైతే ఆ సెల్ జాయింట్స్ ఉందో అక్కడ ఇది ఒక మంచి మాయిశ్చరైజర్ తోటి వర్క్ చేయటం జరుగుతూ ఉంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే బయట గాలి నుంచి కానీ లేదా పొల్యూషన్ నుంచి కానీ వాట్ ఎవర్ ద థింగ్ సన్లైట్ ద్వారా కానీ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఇది ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మనం స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచగలుగుతామో సన్లైట్ నుంచి మనం ప్రొటెక్షన్ తీసుకోవచ్చు, పొల్యూషన్ నుంచి ప్రొటెక్షన్ తీసుకోవచ్చు, అట్లనే స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం ప్రొటెక్టివ్గా ఉండటానికి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అని అంటే ఇది బిగ్ డ్రింక్ ఆఫ్ వాటర్ ఫర్ యువర్ స్కిన్. అంటే మనం ఎక్కువ వాటర్ తాగితే ఆటోమేటిక్గా స్కిన్ కూడా కొంతవరకు హైడ్రేటెడ్గా ఉంటుంది. బట్ ఎంతవరకు మనం వాటర్ తాగగలం? యాజ్ పర్ అవర్ వెయిట్ 20 kgs వెయిట్ ఉంటే 1 లీటర్ తాగగలం, 40 kgs వెయిట్ ఉంటే 2 లీటర్స్, 60 kgs వెయిట్ ఉంటే 3 లీటర్స్, 80 kgs వెయిట్ ఉంటే 4 లీటర్స్. ఇట్స్ మ్యాండేటరీ. సో అంతకు మించి కూడా మనం తాగగలిగినప్పుడు మనం స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎంతవరకు మనం వాటర్ తాగలం? ఒక వాటరే తాగి మనం బతకగలమా? డెఫినెట్గా కాదు. సో దాని కారణంగా ఇది మనకి అవసరం ఉంది. సో ఇది ఒక 1000 times మాలిక్యులర్ వెయిట్ వాటర్ని మెయింటైన్ చేయగలుగుతూ ఉంది. అంటే వాటర్లో ఉండేటువంటి ఆ మాలిక్యులర్ వెయిట్ ఏదైతే ఉందో దానికంటే కూడా
1000 టైమ్స్ ఇది ఎక్కువ వాటర్ని అందులో స్టోర్ చేసి, అంటే అంత మాయిశ్చరైజర్ని అందులో స్టోర్ చేసి స్కిన్ హైడ్రేటెడ్గా ఉండటానికి ఇది మనకి హెల్ప్ చేస్తూ ఉంది. సో ఇది పెనట్రేట్స్ ఇంటూ స్కిన్ అండ్ బెండ్స్ వాటర్ టు స్కిన్ సెల్స్. స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కావలసినటువంటి మాయిశ్చరైజర్ని ఇది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని వాటికి హెల్దీగా, యాక్టివ్గా ఉండటానికి ఇది మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇది అంటే పైన ఉన్నటువంటి లేయర్నే కాకుండా సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ వరకు కూడా ఇది హైడ్రేటెడ్గా ఉంచడం జరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి లేయర్స్ కూడా హైడ్రేటెడ్గా ఉంటాయో స్కిన్ ఎక్కువసేపు హైడ్రేటెడ్గా ఉంటుంది. సో దానివల్ల ఆ స్కిన్ మంచి గ్లోయింగ్ లుక్ తోటి కనపడటం జరుగుతూ ఉంది. అయితే హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్లో మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది చూస్తే ఒక 6 పాయింట్స్ ఇక్కడ మెయిన్‌గా చెప్తా ఉన్నారు. సో ఈ 6 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకొని వీటి మీద మనం వర్కౌట్ చేయగలిగితే డెఫినిట్‌గా ఎవరికైతే వీటి అవసరం ఉందో వాళ్ళకి ఈ ప్రొడక్ట్‌ని మనం అందించొచ్చు. సో వీటిని వీలైతే నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి స్మూతర్ స్ట్రక్చర్. స్కిన్ స్ట్రక్చర్ ఎవరైతే స్మూత్‌గా ఉండాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడతా ఉంది. అటువంటి స్మూత్ స్ట్రక్చర్‌ని ఇది మెయింటైన్ చేయటం జరుగుతా ఉంది. సో దానివల్ల ఏమవుతుందనంటే స్కిన్ అనేది మంచి సిల్కీ లుక్ తోటి, మంచి ఫినిష్ తోటి మనం కనపడగలుగుతాం. సో ఎవరైతే రెగ్యులర్‌గా హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ యూజ్ చేస్తారో వాళ్ళందరూ కూడా సిల్కీ స్మూత్‌నెస్ స్కిన్ తోటి కనపడటానికి అవకాశం ఉంది. సో చాలా మందిలో ఉన్నటువంటి అంటే ఒక బ్యాడ్ థింగ్, లేడీస్ మాత్రమే ఫేస్ క్రీమ్స్ వాడాలి అన్న వర్షన్‌లో ఉంటారు. పర్టిక్యులర్‌గా మన సౌత్ ఇండియాలో చూస్తే. సో ఎవరైనా అందంగా ఉండాలని అనుకుంటారు. సో దీన్ని జెంట్స్ యూజ్ చేయొచ్చు, లేడీస్ యూజ్ చేయొచ్చు. టీనేజ్‌లో ఉన్నటువంటి పిల్లల దగ్గర నుంచి ఎవరైనా సరే దీన్ని యూజ్ చేయడానికి అవకాశం ఉంది. మీకున్నటువంటి స్కిన్ ఏదైతే ఉందో అది మంచి స్మూత్‌గా, సిల్కీ ఫినిష్ తోటి కనపడే విధంగా ఇది మనకి హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి స్టిమ్యులేట్స్ స్కిన్ సెల్ రీజనరేషన్. మన బాడీ అంతా కూడా ఎంటైర్ సెల్స్ తోటే నిండి ఉంది. సో ఏజ్ పెరిగే కొద్దీ ఆ సెల్స్ జనరేట్ అయ్యేటువంటి ప్రాసెస్ తగ్గిపోతూ ఉంటుంది. డెడ్ స్కిన్ సెల్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. సో అట్లా ఏజ్ పెరుగుతున్నా కానీ ఆ స్కిన్‌లో సెల్స్ జనరేషన్ అనేది తగ్గకుండా ఉండాలి అనంటే స్కిన్‌ని మనం హైడ్రేటెడ్‌గా ఉంచాలి. సో దానికి మన హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ అనేది ఉపయోగపడతా ఉంది. సో అది సెల్ రీజనరేషన్‌కి హెల్ప్ అవుతుంది. ఉన్నటువంటి సెల్స్‌ని ప్రొటెక్ట్ చేయటము జరుగుతా ఉంది. సో ఎప్పుడైతే సెల్స్‌ని ప్రొటెక్ట్ చేస్తా ఉందో స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటది. కొత్త సెల్స్ ఎప్పుడైతే జనరేట్ అవుతా ఉన్నాయో స్కిన్ అనేది గ్లోగా ఉంటది. అంటే మన స్కిన్‌లో ఎప్పుడైతే జీవం ఉంటుందో ఆటోమేటిక్‌గా మనం బ్రైట్‌గా కనపడగలుగుతాం. షైనింగ్ తోటుంటాం. సో అట్లా సెల్ రీజనరేషన్‌కి ఈ హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ అనేది ఉపయోగపడతా ఉంది. సో ఇది న్యాచురల్‌గా మనం హెల్తీగా ఉండటానికి, సెల్స్ హెల్తీగా ఉండటానికి ఇది ఉపయోగపడతా ఉంది. సో అది ఒక మంచి వైబ్రెంట్ లుక్‌ని మనకి తీసుకురావడం జరుగుతా ఉంది. థర్డ్ పాయింట్ వచ్చేసి హెల్ప్స్ ఫార్మ్ ఏ ప్రొటెక్టివ్ బారియర్. అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు బయట ఉన్నటువంటి ఈ చలి లేదా వేడి గాలి కావచ్చు, సన్‌లైట్స్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, వీటన్నిటి నుంచి మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక బారియర్ లాగా ఇది ఉపయోగపడతా ఉంది. సో ఎక్స్‌టర్నల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో వాటన్నిటి నుంచి కూడా మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేయటం జరుగుతా ఉంది. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి పిగ్మెంటేషన్. చాలా మంది సఫర్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్ పిగ్మెంటేషన్. ఖచ్చితంగా మెనోపాజ్ పీరియడ్‌లో ఇటువంటి ప్రాబ్లమ్ అనేది రావటం జరుగుతా ఉంది. అరౌండ్ 35-45 ఆర్ 50 ఏజ్‌లో
ఎక్కువ మంది పిగ్మెంటేషన్‌ని ఫేస్ చేస్తా ఉంటారు. సో, అటువంటి పిగ్మెంటేషన్‌ని తగ్గించటానికి హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ అనేది ఉపయోగపడుతుంది. అయితే దీనితో పాటు డెఫినెట్‌గా ఈవినింగ్ కేర్ సెట్ ఇవ్వాలి. అట్‌లీస్ట్ ఫోమ్ క్లెన్జర్ అన్నా మనం రికమెండ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఇంటర్నల్‌గా ఫుడ్ సప్లిమెంట్‌గా స్పిరులినా అండ్ పొమోగ్రానేట్ జెల్లీ గూడా ఇవ్వాలి. ఎవరైతే సింపుల్‌గా ఫోమ్ క్లెన్జర్, హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్, స్పిరులినా, పొమోగ్రానేట్ జెల్లీ ఈ 4 ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేస్తారో అటువంటి వాళ్ళు పిగ్మెంటేషన్‌ని కంప్లీట్‌గా పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, మీరింకా ప్రీమియంగా గనక ఇవ్వాలి అనుకుంటే ఈవినింగ్ కేర్ సెట్, హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్, స్పిరులినా, పొమోగ్రానేట్, ఒమేగా 3 ఈ 5 ప్రొడక్ట్స్ గూడా మీరు రికమెండ్ చేయొచ్చు. పిగ్మెంటేషన్ నుంచి ఎవరైతే 100% రిజల్ట్ కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ ప్రొడక్ట్ అని జెప్పేసి చెప్పొచ్చు. చాలా తక్కువ ప్రైస్‌లో. సో, ఆ ప్రాబ్లమ్ తోటి చాలామంది గూడా సఫర్ అవుతా ఉన్నారు. సో, అటువంటి వాళ్ళకి మనం ఈ ప్రొడక్ట్‌ని అందించొచ్చు. ఒకవేళ మీకే గనక ఆ ప్రాబ్లమ్ ఉంటే మీరు యూజ్ చేయండి. దాని నుంచి బయటపడండి. మీరు యూజ్ చేసే ముందు ఒక ఫోటో తీసుకోండి. దాని నుంచి కంప్లీట్‌గా ఈ సెట్టు ఆల్‌మోస్ట్ 3 మంత్స్ వస్తది. 3 మంత్స్ తర్వాత చూడండి. గుర్తుపట్టకుండా ఆ స్కిన్ అనేది చేంజ్ అయిపోవడం జరుగుతా ఉంటుంది. సో, అటువంటి బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నటువంటి ప్రొడక్ట్ అండి. అట్లనే ప్యాచెస్ ఉంటాయి. అటువంటి ప్యాచెస్ ఏదన్నా ఉన్నా గాని దీని ద్వారా మనం పోగొట్టుకోవచ్చు. అనదర్ బెనిఫిట్ వచ్చేసి బూస్ట్ స్కిన్స్ మాయిశ్చర్. స్కిన్ మాయిశ్చరైజర్ ఏదైతే ఉందో దానికొక ఇంకొంచెం మాయిశ్చరైజర్‌గా ఉండటానికి ఇది హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అన్నట్లుగా మన స్కిన్‌కి ఇంకొంచెం మాయిశ్చరైజర్ యాడ్ అవ్వటానికి ఇది మనకి హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. అది గూడా నేచురల్‌గా మాయిశ్చరైజర్‌గా ఉండేటట్లుగా మన స్కిన్‌ని తయారు చేస్తా ఉంది. సో, ఎవరైతే డైలీ 2 టైమ్స్ దీన్ని గనక స్కిన్‌కి, ఫేస్‌కి అప్లై చేసుకోగలుగుతారో, ఆ స్కిన్ను ఎటువంటి ప్రాబ్లమ్స్ గూడా రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. డైలీ రొటీన్‌లో మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒకసారి, ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒకసారి లేదా బిఫోర్ బెడ్. అట్లా డైలీ 2 టైమ్స్ గనక దీన్ని గనక యూజ్ చేశారు అనంటే స్కిన్‌లో చాలా చేంజ్ రావటం జరుగుతా ఉంది. ఒక గ్లాసీ ఫినిష్ ఇది తీసుకురావడం అనేది జరుగుతా ఉంది. అనదర్ బెనిఫిట్ వచ్చేసి రెడ్యూసెస్ అపియరెన్స్ ఆఫ్ ఫైన్ లైన్స్. సో, ఏజ్ పెరిగే కొద్దీ మనకి మౌత్ సరౌండింగ్స్‌లో గాని, లేదా ఐస్‌కి సరౌండింగ్స్‌లో కానీ, లేదా ఫోర్‌హెడ్ పైన చిన్‌కి దగ్గర ఇక్కడంతా కూడా లైన్స్ వస్తా ఉంటాయి. సో, వీటన్నిటిని కూడా తగ్గించటానికి కూడా ఇది ఉపయోగపడతా ఉంది. స్కిన్‌ని టైట్ చేసి యంగ్ లుకింగ్ తోటి కనపడే విధంగా ఇది మనకి హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. సో, అటువంటి లైన్స్ ఎవరికైతే ఉన్నాయో, ఫైన్ లైన్స్ ఎవరికైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవాలి అనుకుంటే మీరు డీప్ క్లెన్జర్, ఫోమ్ క్లెన్జర్ తోటి మసాజ్ లాగా చేసుకుంటూ ఫేస్ క్లీన్ చేసుకొని, మన హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్లై చేస్తూ, అట్లనే స్పిరులినా, పొమోగ్రానేట్ గనక మీరు గనక యూజ్ చేయగలిగితే వాటిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, బెనిఫిట్స్ ఆఫ్ క్రీమ్స్ కంటైనింగ్ హైరలోనిక్ యాసిడ్. హైయలురోనిక్ యాసిడ్ ఉన్నటువంటి క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకొచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనంటే, సో, ఇది అట్రాక్ట్స్ అండ్ బెండ్స్ టు వాటర్ మాలిక్యూల్స్ అండ్ ఇంక్రీజెస్ ద వాటర్ కంటెంట్ ఆఫ్ ద స్కిన్. సో, ఇదేం చేస్తుందంటే వాటర్ మాలిక్యూల్స్‌ని అట్రాక్ట్ చేసుకొని స్కిన్ను ఎక్కువ సేపు హైడ్రేటెడ్‌గా ఉండటానికి, డ్రై అవ్వకుండా ఉండటానికి ఇది మనకి హెల్ప్ చేయటం జరుగుతా ఉంటుంది. సో, బికాస్ ఆఫ్ ఇట్స్ వాటర్ పుల్లింగ్ క్వాలిటీస్ దాంట్లో ఉన్నటువంటి ఆ విధంగా వాటర్‌ని పుల్ చేసుకునేటువంటి ఆ క్వాలిటీ ఏదైతే ఉందో అది రిఫైన్ అండ్ ఏజ్ రివైండ్ ద దోస్ డ్రై, సన్‌కెన్ ఆర్ క్రీప్ ఏరియాస్. బయట సన్‌లైట్ ద్వారా వచ్చేటువంటి ఎఫెక్ట్ కావచ్చు, లేదా గాలుల ద్వారా స్కిన్ డ్రై అయిపోవడం కావచ్చు, ఆహ్, స్కిన్ పగిలిపోయినట్లుగా చెక్కులు కట్టడం కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయటం జరుగుతా ఉంది. సో, ఇందులో ఉన్నటువంటి
ఈ హైలూరోనిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఆ రింకిల్స్‌ని తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎంతవరకు తగ్గిస్తుంది అనంటే అరౌండ్ ద లిప్స్ అండ్ ఐస్ అంటే మౌత్‌కి అట్లానే కంటి పక్కన ఉన్నటువంటి వాటిని 10-20% ఒక 3 మంత్స్‌లో అది తగ్గించగలదు. సో, అట్లా కంటిన్యూ‌గా ఎవరైతే యూజ్ చేస్తారో అది కొన్ని రోజులకి ఆ లైన్స్ అనేది లేకుండా మనం చూడొచ్చు. అట్లనే టైట్‌నెస్ ఆల్సో ఇంప్రూవ్డ్. స్కిన్ అంటే లూజ్ అయిపోతా ఉంటది. ఏజ్ పెరిగే కొంది స్కిన్ లూజ్ అయిపోతా ఉంటది. ఎలాసిటీ తగ్గిపోతా ఉంటుంది. సో, దాన్ని గూడా 13-30% 3 మంత్స్‌లో ఇది ఇంప్రూవ్ చేయటం జరుగుతా ఉంది. స్కిన్ టైట్ అయిపోతది. ఏజ్ ఎక్కువ పెరుగుతున్నా కానీ, మన యంగ్ లుకింగ్‌తో ఉండేటట్లుగా మన ఫేస్‌ని ఇది మెయింటైన్ చేయటానికి ఉపయోగపడుతుంది. సో, ఈ హైలూరోనిక్ యాసిడ్ ఉన్నటువంటి అదర్ ప్రొడక్ట్స్ చూస్తే మన షీట్ మాస్క్‌లో దీన్ని యూజ్ చేయడం జరిగింది. ఐ క్రీమ్స్‌లో దీన్ని యూజ్ చేయడం జరిగింది. లిప్ ట్రీట్మెంట్స్‌లో దీన్ని యూజ్ చేయడం జరిగింది. మాయిశ్చరైజర్స్‌లో గూడా వీటిని యూజ్ చేయటం జరిగింది. సో, క్లెన్జర్స్ కావచ్చు, క్రీమ్స్ కావచ్చు, ఎసెన్స్ కావచ్చు, సెరమ్ కావచ్చు. మాక్సిమం మన బ్యూటీ కేర్‌లో ఉన్నటువంటి ఈ ప్రొడక్ట్స్ వాటన్నిటిలో కూడా ఈ హైలూరోనిక్ యాసిడ్ అనేది యూజ్ చేయటం జరిగింది. సో, ఫీచర్స్ ఆఫ్ అటామీ హైడ్రా బ్రైటనింగ్ కేర్ సెట్. సో, అటామీ బ్రైటనింగ్ కేర్ సెట్‌కి ఒక 5 ఫీచర్స్ ఇక్కడ క్లియర్‌గా చెప్తా ఉన్నారండి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి డోస్ ఆఫ్ వాటర్ టు స్కిన్. సో, స్కిన్‌కి కావాల్సినటువంటి వాటర్ లెవెల్‌ని ఇది మెయింటైన్ చేయటానికి ఉపయోగపడతా ఉంది. వెరీ వెయిట్‌లెస్. చాలా వెయిట్‌లెస్ ప్రొడక్ట్ అని జెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే కొంతమందికి కొన్ని రకాల క్రీమ్స్ అప్లై చేసినప్పుడు ఏదో అంటిచ్చేసినట్లుగా, ఫేస్‌కి ఏదో తగిలిచ్చేసినట్లుగా బరువుగా అనిపిస్తా ఉంటుంది. సో, ఈ హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ అనేది చాలా లైట్‌గా ఉంటుంది. వెయిట్‌లెస్‌గా ఉంటుంది. అట్లనే మైక్రో ఎన్‌క్యాప్సులేటెడ్ విటమిన్ ఇ గూడా ఇందులో ఉంటుంది. దానివల్ల స్కిన్‌కి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఎప్పుడు గూడా ఉండటం కారణంగా స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్తీగా స్కిన్ మెయింటైన్ చేయటానికి ఈ విటమిన్ ఇ మైక్రో ఎన్‌క్యాప్సులేటెడ్ విటమిన్ ఇ అనేది మనకి హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. అట్లనే నేచురల్ ఇంగ్రీడియెంట్స్ ఫ్రమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇందులో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియెంట్స్ మేజర్‌గా ఫ్రూట్స్ నుంచి, వెజిటబుల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయటం జరిగింది. సో, బీచ్ ట్రీ సాప్, అట్లనే షీ బెర్రీ, ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఇవన్నీ గూడా ఇందులో యూజ్ చేస్తున్నారు. అవి మన స్కిన్‌కి కావాల్సినటువంటి విటమిన్ ఇ, విటమిన్ సి వీటిని ఇవ్వటం జరుగుతా ఉంది. సి విటమిన్ గనక స్కిన్‌లో ప్రాపర్‌గా ఉంది అనంటే స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఏ విటమిన్ గనక స్కిన్‌లో గనక ఉంది అనంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే మేజర్ స్కిన్ ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయొచ్చు. అట్లనే స్కిన్‌కి కావాల్సినటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా 3, 6, 9 గూడా వీటి ద్వారా మనకి రావటం జరుగుతా ఉంది. సో, ఇవన్నీ గూడా మన అటామిక్ బ్రైట్నింగ్ కేర్ సెట్ యొక్క ఫీచర్స్. సో, దీని యొక్క అడ్వాంటేజెస్ ఆఫ్ హైడ్రా బ్రైట్నింగ్ ఎసెన్స్ అండ్ క్రీమ్. వీటి యొక్క అడ్వాంటేజెస్ చూసుకుంటే ఎలిగెంట్ అండ్ లైట్. సో, చాలా తక్కువ ప్రైస్‌లో ఒక ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్ అని జెప్పేసి చెప్పుకోవచ్చు. అట్లనే నాన్ గ్రీజీ. కొన్ని రకాల క్రీమ్స్ గాని, లోషన్స్ గాని, ఫేస్‌కి అప్లై చేసేవన్నీ గూడా గ్రీజీగా ఉంటాయి. ఇది నాన్ గ్రీజీ. సో, వార్మ్ క్లాగ్ పోర్స్ ఏదైతే ఆహ్, ఆ స్కిన్ పోర్స్ ఉన్నాయో వాటిని కూడా ఇది హెల్తీగా ఉంచటానికి ఉపయోగపడతా ఉంది. ఇనిక్యూ వాటర్ సాల్వెంట్ అబ్జార్బింగ్ ప్రాపర్టీ. సో, ఇందులో ఉన్నటువంటి ఆహ్, హైలూరోనిక్ యాసిడ్ అనేటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో, వాటర్ ఎప్పుడూ గూడా స్కిన్ మీద ఉండేటట్లుగా, మాయిశ్చరైజర్‌గా ఉండేటట్టుగా స్కిన్‌కి కావాల్సినటువంటి హైడ్రేషన్‌ని మెయింటైన్ చేస్తా ఉంటుంది. కంటైన్స్ నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్. సి విటమిన్, ఇ విటమిన్ దీని ద్వారా రావటం జరుగుతా ఉంది కాబట్టి, అవేం చేస్తాయంటే ఆక్సిడేషన్ అండ్ డిస్కలరేషన్ నుంచి ఫైట్ చేసి స్కిన్‌ని హెల్తీగా ఉంచటానికి ఉపయోగపడతా ఉంది. పారాబెన్ ఫ్రీ అంటే కొన్ని రకాల కెమికల్స్‌ని బయట మార్కెట్‌లో ఉన్నటువంటి క్రీమ్స్‌లో యూజ్ చేస్తా ఉంటారు. వాటి వల్ల స్కిన్ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఇది కంప్లీట్‌గా పారాబెన్ ఫ్రీ అని జెప్పేసి చెప్తా ఉన్నారు. ఫ్రూట్స్ అండ్
వెజిటబుల్స్ ఎక్స్ట్రాక్ట్స్ తోటి తయారు చేసి ఇచ్చినటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయటం జరుగుతూ ఉంది. ర్యాపిడ్లీ వ్యానిషెస్ ఇన్ టు ద స్కిన్ అండ్ లీవ్స్ ద స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్. సో ఇది అంటే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ రిజల్ట్ని మనం స్కిన్లో చూడగలుగుతాం. సో అటువంటి మంచి బెనిఫిట్ ఇస్తున్నటువంటి ప్రోడక్ట్ అండి. మన టీంలో కూడా చాలామంది మెంబర్స్ టి రమేష్ గారు కావచ్చు, ఇంకా కొంతమంది వాళ్ళకున్నటువంటి ఎన్నో రోజులుగా సఫర్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్ని దీన్ని యూజ్ చేసి పోగొట్టుకోవడం జరిగింది. సో ఎవరైతే దీన్ని కంటిన్యూగా ఒక 3 వీక్స్ యూజ్ చేస్తారో 3 వీక్స్‌లో ఒక మంచి చేంజ్ అనేది మీ స్కిన్‌లో మీరు చూడగలుగుతారు. డే 1 నుంచే మీరు డిఫరెన్స్‌ని అబ్జర్వ్ చేయగలుగుతారు. అయితే స్కిన్ హెల్తీగా ఉండటానికి ఫాలో అవ్వాల్సినటువంటి ఒక 10 స్టెప్స్‌ని కూడా మనకి కంపెనీ ఇక్కడ ఇస్తా ఉందండి. సో ఖచ్చితంగా మనం వాటర్ ఎక్కువగా తాగాలి. సో మనం తినేటువంటి ఫుడ్డు హెల్తీగా ఉండాలి. ఫ్రూట్స్ ప్రతిరోజు కూడా మనం తినగలగాలి. సో ఈ వాటర్ తాగటం గానీ, ఫ్రూట్స్ తినటం గానీ, హెల్తీ ఫుడ్ తీసుకోవటం అంటే ఇవన్నీ కూడా మనం స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉండటానికి హెల్ప్ చేస్తాయి. సో సోప్స్ యూజ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో జెంటిల్ సోప్స్ మాత్రమే యూజ్ చేయాలి. వీలైనంత వరకు మన అటామీ హెర్బల్ బాడీ క్లెన్జర్‌ని యూజ్ చేయటానికి ప్రయత్నం చేయండి. ఎంటైర్ బాడీ వాష్. సోప్స్ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. సో అట్లనే ఖచ్చితంగా ఏదో ఒక క్రీమ్ అనేది స్కిన్‌కి అప్లై చేయటానికి ప్రయత్నం చేయండి. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్. ఇది కూడా మన స్కిన్ హెల్తీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. హైడ్రేటెడ్‌గా ఉండటానికి ఉపయోగపడతా ఉంది. కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్‌ని మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్‌తో కూడా మనం దూరం చేసుకోవచ్చు. సో ఎక్సర్సైజ్ చేయని వాళ్ళ ఫేస్ గనుక చూస్తే వ్రింకిల్స్ ఎక్కువుంటాయి. ఫైన్ లైన్స్ ఎక్కువ కనపడతా ఉంటాయి. ఎవరైతే రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తా ఉంటారో వాళ్ళ స్కిన్ టైట్‌గా, యంగ్ లుకింగ్ తోటి ఎక్కువ రోజులు ఉండటానికి అవకాశం ఉంటుంది. సో అడాప్టింగ్ ఏ రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్. ప్రతిరోజు స్కిన్ కేర్ రొటీన్ ఏదైతే ఉందో క్లీన్ చేసుకోవటం, క్లెన్జింగ్, టోనర్ అప్లై చేయటం, దానికి కావాల్సినటువంటి రిపేర్‌కి సంబంధించినటువంటి క్రీమ్స్ ఏదైనా ఉంటే అప్లై చేయటం, న్యూట్రిషన్ క్రీమ్ అప్లై చేయటం, సన్ స్క్రీన్ లోషన్స్ యూజ్ చేయటం, డైలీ రొటీన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా రెగ్యులర్‌గా జరిగేటట్టుగా చూసుకోమని చెప్తా ఉన్నాను. టర్న్ డౌన్ ద టెంపరేచర్ ఆఫ్ యువర్ బాత్ అండ్ షవర్స్. చాలామంది వేడి నీళ్ళతోటి స్నానం చేస్తా ఉంటారు. విపరీతమైనటువంటి వేడి నీళ్ళు. సో అంత వేడి నీళ్ళనేది పోసుకోకూడదండి. సో లైట్‌గా వేడిగా ఉన్నటువంటి వాటరే యూజ్ చేయాలి. సో ఎంత తక్కువ టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ మీరు యూజ్ చేస్తే స్కిన్ అంత హైడ్రేటెడ్‌గా ఉంటది. ఒకవేళ మీరు చల్లటి నీళ్ళు పోసుకున్నా గానీ స్కిన్ డ్రై అయిపోతది. బాగా వేడి నీళ్ళు పోసుకున్నా స్కిన్ డ్రై అయిపోతది. సో ఎంతైతే అవసరమో అంతే యూజ్ చేయండి. ఎక్కువ వేడి నీళ్ళనేది పోసుకోవటం తగ్గించడానికి ప్రయత్నం చేయండి. అట్లనే యాడ్ న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ టు యువర్ డైట్ విచ్ కెన్ ఆల్సో బి అప్లైడ్ టు యువర్ స్కిన్. న్యాచురల్ డైట్ మనం తీసుకునేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో వీలైనంత వరకు మంచి ఫుడ్ తీసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అందులో న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌ని మనం యూజ్ చేయాలి. అది మన స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. స్విచ్ మాయిశ్చరైజర్స్ వెన్ ద సీజన్స్ చేంజ్. వింటర్‌లో కొన్ని రకాల కొన్ని టైప్స్ ఆఫ్ క్రీమ్స్ మనం యూజ్ చేయాలి. సమ్మర్‌లో కొన్ని టైప్స్ ఆఫ్ క్రీమ్స్ మనం యూజ్ చేయాలి. ఇట్లా సీజన్ బట్టి మనం యూజ్ చేసేటువంటి మాయిశ్చరైజర్స్‌ని కూడా డెఫినిట్‌గా మనం చేంజ్ చేసుకుంటా ఉండాలి. అయితే ఈ హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ ఏదైతే ఉందో ఆల్ సీజన్స్‌లో మనం యూజ్ చేయొచ్చు. మన దగ్గర ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ కూడా ప్రతి సీజన్‌లో కూడా మనం యూజ్ చేయటానికి కన్వీనియంట్‌గా ఉండే విధంగా వీటిని తయారు చేసి అటామీ మనకి అందించడం జరుగుతా ఉంది. మేక్ సన్ స్క్రీన్ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ స్కిన్ కేర్ రొటీన్. సన్ స్క్రీన్ అనేది డెఫినిట్‌గా అప్లై చేయాలి. సమ్మర్‌లోనే కాదు. ప్రతి సీజన్‌లో కూడా సన్ స్క్రీన్‌ని మనం అప్లై చేయాలి. ఈవెన్ ఇంట్లో ఉంటున్నా గానీ, ఇంట్లో ఉన్నటువంటి లైట్ ద్వారా కూడా స్కిన్ అనేది సన్ ట్యాన్‌కి గురవ్వటానికి అవకాశం ఉంటుంది. సో, సన్ స్క్రీన్ లోషన్స్ అనేది రెగ్యులర్‌గా యూజ్ చేయటానికి ప్రయత్నం చేయండి. అది స్కిన్‌ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అట్లనే టర్న్ ఆన్ ఏ హ్యూమిడిఫైయర్ ఇన్ యువర్ బెడ్‌రూమ్. బెడ్‌రూమ్స్‌లో ఖచ్చితంగా వెంటిలేషన్ అనేది ఉండాలి. బయట గాలి వస్తూ పోతూ ఉండాలి. సో, క్లోజ్డ్‌గా ఉన్నటువంటి రూమ్స్‌లో ఎక్కువ సేపు రెస్ట్ తీసుకోవడం కావచ్చు, లేదా రూమ్‌లో ఉండటం కావచ్చు, స్కిన్ డ్రై అయిపోవటానికి, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఇస్తుంది. సో, వెంటిలేషన్ అనేది ప్రాపర్‌గా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి.
స్టాప్ స్మోకింగ్. స్మోక్ చేయటం కూడా స్కిన్‌కి ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే ఇమ్మీడియేట్‌గా స్టాప్ చేయండి. విచ్ కాజెస్ యువర్ స్కిన్ లుక్ ఓల్డర్ అండ్ కంట్రిబ్యూట్స్ టు రింకిల్స్. సో, ఆ స్మోకింగ్ హ్యాబిట్ ఏదైతే ఉందో మనల్ని త్వరగా స్కిన్ ముసలితనానికి గురయ్యేటట్లుగా చేయటం జరుగుతుంది. అంటే తక్కువ ఏజ్‌లోనే ఏజ్డ్ పర్సన్ లాగా కనపడటానికి స్మోకింగ్ హ్యాబిట్ కారణమవుతుంది. అట్లనే స్కిన్ పైన ఎక్కువ రింకిల్స్ రావటానికి కూడా స్మోకింగ్ అనేది కారణమవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో, వీటన్నిటిని గూడా మనం మెయింటైన్ చేయగలిగితే మన స్కిన్ ఎప్పుడు గూడా హైడ్రేటెడ్‌గా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో, అంటే చాలామంది చేసేటువంటి పొరపాటు ఏదన్నా స్కిన్ ప్రాబ్లమ్ వస్తే ఫేస్ క్రీమ్స్ మారుస్తా ఉంటారు. ఏవేవో పూస్తా ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగడం అనేది ఇంపార్టెంటు. బాడీకి కావాల్సినటువంటి స్కిన్ హెల్తీగా ఉండటానికి కావాల్సినటువంటి సప్లిమెంట్స్ లేదా న్యూట్రిషన్ అందించాల్సినటువంటి అవసరం గూడా ఉంది. సో, మనకి ఉన్నటువంటి ప్రొడక్ట్స్‌లో మనం స్కిన్ హెల్తీగా ఉండాలంటే బాగా ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్ వచ్చేసి పొమోగ్రానేట్ మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీ, ఆ తర్వాత స్పిరులినా, ఆ తర్వాత ఒమేగా 3. సో, ఈవెన్ మన ఎమోహిమ్ యూజ్ చేసి కూడా స్కిన్ చాలా బ్రైట్‌గా తయారైన వాళ్ళు కూడా చాలామందున్నారు. సో, వీటిని ఎవరైతే డైలీ లైఫ్‌కి యాడ్ చేసుకుంటారో వాళ్ళు ఎక్కువ రోజులు యంగ్ లుకింగ్ తోటి అట్రాక్టివ్‌గా, అందంగా కనపడటానికి అవకాశం ఉంటుంది. సో, ఫేస్ క్రీమ్స్‌తో పాటు ఖచ్చితంగా సప్లిమెంట్స్‌ని కూడా రికమెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మనం 100% మంచి రిజల్ట్‌ని మనం చూడగలుగుతాం. సో, థాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో, ఇది రికార్డ్ చేస్తుందండి. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా ఉన్నాం. యూట్యూబ్ ఛానెల్ వచ్చేసి వాసు పమిడి అని ఉంటుంది. యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీమ్ మెంబర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఆల్మోస్ట్ అటామీ బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్‌గా మనం చేసుకుంటూ ముందుకెళ్ళటానికి కావాల్సినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఈ యూట్యూబ్‌లో రికార్డ్ చేసి లోడ్ చేస్తున్నాం. సో, దాన్ని యూజ్ చేసుకొని ఎటువంటి హెల్ప్ లేకపోయినా సెల్ఫ్‌గా మీరు నేర్చుకొని బిజినెస్‌ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.